జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లీప్ క్రికెట్ పోటీలలో జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి సత్తా చాటిన బ్రహ్మసముద్రం ఉపాధ్యాయ జట్టును ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కళ్యాణదుర్గంలోని స్థానిక ఇన్ఫినిటీ చారిటబుల్ కార్యాలయంలో జరిగిన ఈ ఘన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కుందుర్పి ఎంఈఓ తిప్పేస్వామి మరియు ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు మెమెంటోలు మరియు సాలువాతో ఘనంగా సన్మానం చేశారు. విజయకేతనం ఎగురవేసిన జట్టు కెప్టెన్ ఎంబి హరికృష్ణ నాయకత్వంలో జట్టు సభ్యులు సమష్టి కృషితో ఆడి జిల్లా స్థాయి టైటిల్ ను కైవసం చేసుకున్నారు. నేను 18 సంవత్సరాల తర్వాత చూడడం ఇదే మొదటిసారి. మరి ఉపాధ్యాయుల్లో కూడా క్రీడా ఉల్లాసం ఉండాలని చెప్పేసి మరి టీచర్లకు పురుషుల విభాగంలో క్రికెట్ ఆటను మరి మహిళా విభాగంలో త్రోబాల్ ఆటలను ప్రోత్సహించి ఈ ఆటలను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మన ఉపాధ్యాయ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆటలు అనేవి ఒక ఐకమత్యానికి సూచిక. రాబోయే రోజుల్లో త్వరలో మన రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ పోటీలో విజయాన్ని సాధించి మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని, అనంతపురం జిల్లాని మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి విజయం సాధిస్తారని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకంటే క్రీడలు అనేవి మనకి మానసిక ఉల్లాసానికి చాలా దోహదపడతాయి. అందుకే ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా క్రీడారంగంలో కూడా ఒక మంచి నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు తీసుకురావడానికి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ ఉద్దేశంతోనే మేము కూడా ఈ ఉపాధ్యాయులకి ఘనంగా సత్కరించి మరి ముందుకు పంపిస్తున్నాం సార్. మేము మా ఆశయం ఒకటే, కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మరియు అనంతపురం జిల్లా యొక్క పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని మా నాయకుడైన ఎంబి హరికృష్ణ గారికి మరియు వైస్ కెప్టెన్ కె మహేష్ కుమార్ గారికి విన్నవించుకుంటున్నాం. మరి అనంతపురంలో జరిగినటువంటి ఈ టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా బ్రహ్మసముద్రం అదే కళ్యాణదుర్గం నుంచి మనం గెలుపొందడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మరి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన బద్దా నాయక్ సార్ గారు క్రీడాకారులందరికీ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మామూలుగా జీవోలో ఉన్నది ఏమిటంటే ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోలోన గెలిచిన జట్టును రాష్ట్ర స్థాయికి పంపాలని ఉంది. కానీ వారు అలా చేయకుండా ఈ ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు సెలెక్టర్లుగా ఉంటూ కొద్దిమందినే గెలిచిన టీంలో నుంచి కేవలం 7 మందిని మాత్రమే ఎన్నుకొని మిగతా ఓడిపోయిన టీంలో నుంచి 9 మందిని తీసుకోవడము జరిగింది. ఇది చాలా అన్యాయమని మేము భావిస్తున్నాము. మా జట్టు సభ్యులందరికీ కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా బ్రహ్మసముద్రం జట్టు స్టేట్ లెవెల్కి ఎన్నిక కావడం అనేది చాలా గర్వంగా ఉంది. మాకు ఇది బ్రహ్మసముద్రమే కాదు, అనంతపురం జిల్లా గెలిచినట్టుగా భావిస్తున్నాము. అయితే ఈ టీం అందరూ కూడా మాకు మండల విద్యాశాఖ అధికారులకు అందరికీ కూడా విన్నవించుకోవడం ఏమంటే, పొటెన్షియల్ కలిగిన క్రీడాకారులని మినహాయించి మిగిలిన వాళ్ళని తీసుకోవడం అనేది జట్టు కొంత న్యూనతా భావానికి గురైంది. అది డిఓ గారికి కూడా తెలియజేయండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము డిఓ గారికి కూడా ఈ విషయాన్ని తీసుకొస్తాము. ఖచ్చితంగా గెలుపొందిన జట్టులో నుంచి ఆ జట్టు సభ్యులను మాత్రమే ఎన్నుకొని ఆ స్టేట్ లెవెల్కి పంపిస్తే స్టేట్ లెవెల్లో కూడా విన్నింగ్ అనేది సాధ్యమవుతుందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. డిఓ గారు ఈ విషయాన్ని మా కళ్యాణదుర్గం మండలంలో ఉండే ఎంఈఓలు అందరి తరఫున మీకు తెలియజేస్తున్నాం సార్.